2019 నుండి వేతనాలు పెరగలేదు. ఈ కాలంలో ధరలు విపరీతంగా పెరిగినాయి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, ఇతర సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించాం. ఆ సందర్భంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ, అట్లనే మంత్రులతో సహా అందరూ అంగన్వాడీ టెంట్లు, శిబిరాల దగ్గరికి వచ్చి తప్పకుండా మన ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తుంది అని చెప్పారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయినది. కానీ అంగన్వాడీలకు మాత్రం జూలై నెలలో 2024 వేతనాలు పెంచాలని మినిట్స్ ఇచ్చినా దాని గురించి ఈ ప్రభుత్వం కనీసం ఒక్కసారైనా పిలిచి మాట్లాడి వేతనాల విషయం చర్చించలేదు. వెంటనే అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ ప్రభుత్వం వస్తే అంగన్వాడీ కష్టాలు తీరుతాయి అని ఆశించారు. కానీ ఈరోజు అంగన్వాడీల పరిస్థితి పెనం మేయించి పొయ్యిలో పడినట్టు పని అవుతా ఉంది. ఎందుకంటే గతంలో అన్ని యాప్లు కలిపి ఒక యాప్ మార్చాలి అని డిమాండ్ చేస్తే అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్రంలో పోషణ ట్రాకర్ యాప్ తీసుకొచ్చారు, రాష్ట్రంలో బాల సంజీవిని యాప్ తీసుకొచ్చారు. మార్పులు చేయటము అంటే ఏదైనా ఒక సులభతరం చేసేసి దానికి అందరికీ అనుకూలమైన మార్పు చేయాలి. కానీ జూలై 1వ తారీఖు నుంచి పెడుతున్న మానసిక టెన్షన్ అంతా ఇంత కాదు. ఈరోజు ఫోన్లో అంగన్వాడీలు లబ్ధిదారులకి ఫోటో క్యాప్చర్ తీయాలి, లేకపోతే FRS తీయాలి, లేకపోతే OTP చెప్తేనే, EKYC చెప్తేనే లబ్ధిదారులకి ఆహారం ఇవ్వండి అని చెబుతా ఉన్నారు. ఒకవైపు ఏమో 2002లో ఇచ్చిన ఫోన్లు 90% చెడిపోయినాయి. చాలా గ్రామాల్లో నెట్ సౌకర్యం ఉండట్లేదు, సిగ్నల్ ఉండట్లేదు, సర్వర్లు పనిచేయట్లేదు. ఒకవేళ ఫుడ్ ఉన్నా కూడా లబ్ధిదారులు వస్తే ఫోటో క్యాప్చర్ కాకపోతే ఫుడ్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ వైపు నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఈ విషయం మీద ప్రభుత్వానికి పదే తీసుకెళ్ళినా కూడా ఏమాత్రం దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. అందుకని ఈ నెలాఖరులోపు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ యూనియన్ చర్చలు పిలిచి ఈ ఫోన్ల సమస్య పరిష్కారం చేయాలి, FRS రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మొదటి వారంలో తప్పకుండా మీరు ఇచ్చిన ఫోన్లన్నీ మీకే రిటర్న్ ఇవ్వటం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లనే ఈరోజు చాలా కాలంగా మినీల్ని మెయిన్గా మార్చాలని అనేక మార్లు ఆందోళనలు, రిప్రజెంటేషన్ ఫలితంగా మన క్యాబినెట్లో మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం చేసింది. అయితే ఇంతవరకు జీవో ఇవ్వలేదు. ఆగస్టు లోపు మినీలు మెయిన్గా మారుస్తామని ప్రకటన చేశారు. ఇంతవరకు జీవో ఇవ్వలేదు. అందుకని వెంటనే మినీలు జీవో ఇవ్వాలని గ్రాట్యుటీ జీవోలో మార్పులు చేయాలని, ఈ FRS రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేకపోతే అంగన్వాడీలు అందరూ కలిసి మరొక పోరాటానికి సిద్ధమవుతారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుబ్రహ్మమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం.